పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు చల్లారడం లేదు. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. తాజాగా ఇరాన్లోని నటాజ్ అణుశక్తి కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు జరిపాయి. అయితే రేడియో ధార్మిక పదార్థాల లీకేజ్ జరగలేదన్న ఇరాన్ మీడియా పరిసర ప్రాంతాల నిర్వాసితులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్ని ఇరాన్ అణు ఇంధన సంస్థ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ నేరపూరిత చర్యల్లో భాగంగానే నటాజ్ ను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడింది. ఈ దాడులు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇతర అణుభద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. అయితే యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే నటాజ్ పై తొలిసారి దాడి జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ధృవీకరించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా అనేక భవనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. టెహ్రాన్కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అణుశక్తి కేంద్రాన్ని గతేడాది సైతం అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి.